ఎవరినైనా డిస్టర్బ్ చేసే కాంపిటీషన్ పెడితే మా ఊడికైతే ఫస్ట్ ప్రైజ్ అయితే వస్తుంది. అస్సలాముఅలైకుం. రంజాన్ 30 days లో ఇది డే 13 అనమాట. మార్నింగే నిద్రలేసి యాజ్ యూజువల్ గా బ్రషింగ్ అయితే కంప్లీట్ చేసుకుని మనోళ్ళందరితో కలిసి పొలంపేటకి అయితే వెళ్ళిపోయాను. ఇంకా షహరీ కోసం అయితే కలర్ రైస్ చికెన్ కర్రీ అయితే చేశారు. తినేసి ఇంటికైతే వెళ్ళేసి అట్లే నిద్రపోయాను అనమాట. ఫజర్ నమాజ్ కూడా లేదు. బాగా నిద్రపోతా ఉంటే మా అమ్మ అయితే నిద్ర లేపేసి ఏటీఎం అయితే చేతిలో పెట్టి పొలంపేటకి వెళ్ళేసి ఏటీఎం లో డబ్బులు అయితే తీసుకొని రామని చెప్పింది. ఏటీఎం దగ్గరికి వెళ్ళేసి డబ్బులు అయితే డ్రా చేసుకొని వచ్చేసాను. బాతింగ్ అయితే కంప్లీట్ చేసుకొని జోహర్ నమాజ్ కి టైం అవుతూ ఉంటే మసీద్ దగ్గరికి వెళ్ళేసి జోహర్ నమాజ్ అయితే చదివేసుకున్నాను. తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాను. చూడండి, మా చెల్లెలు చపాతీలు చేస్తా ఉంటే మా తమ్ముడు మధ్యలో వెళ్ళి చపాతీలు అయితే చేస్తున్నాడు. మామూలుగా అయితే డిస్టర్బ్ చేయడు ఇంట్లో వాళ్ళని. ఏదో కలిసి కాసేపు అయితే టైం స్పెండ్ చేశాను. ఇంకా ఇఫ్తార్ టైం అవగానే మసీద్ దగ్గరికి వెళ్ళేసి మన వాళ్ళందరితో కూర్చొని ఒక్క పొద్దు అయితే చెల్లించేశాను అనమాట. రోజు కూడా మసీదులోనే దావత్ అయితే ఏర్పాటు చేశారు. కానీ మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి బయటికి వెళ్ళి ఏమైనా తిందామని చెప్పాడు. ఇంకా మా ఫ్రెండ్ తో కలిసి రాయంపేటకి అయితే స్టార్ట్ అయిపోయాను. అబ్బా దగ్గరికి వచ్చేసి మహారాజా చికెన్ అలాగే పుల్కాలు అయితే ఆర్డర్ చేసుకుని తినేసి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. ఈ రోజు ఇలా కంప్లీట్ చేశాను. రేపటి రోజు అయితే రేపైతే కలుసుకుందాము. బాయ్.